హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్రోమాక్స్ రీ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో మనకు ఇన్ సిరీస్తోనే రెండు ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు వీళ్ళు. నేనైతే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అయితే ప్రీ ఆర్డర్ అయితే చేశాను. నాకు నిన్ననైతే డెలివర్ అయింది. సో నిన్నటి నుండి ఇప్పటివరకు అయితే నేను ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నేను మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసుకుంటే బ్లూ కలర్లోనైతే ఉంది. కింద ఇన్ బై మైక్రోమాక్స్ అని ఉంది. సో బ్యాక్ సైడ్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్గా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ పక్కన పెడదాము. అండ్ లోపల చూసుకుంటే మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. దీంట్లో సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. అండ్ అదేవిధంగా మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు చార్జర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకు 18 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో బాక్స్ అనేది మనకు ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు టైప్ సి కేబుల్ అయితే ఉంది. సో ఓవరాల్ గా బాక్స్ లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనము డిజైనింగ్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో డిజైనింగ్ చూసుకుంటే ఈ ఫోన్ మనకు 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి వైట్ కలర్. నేనైతే గ్రీన్ కలర్ ని ఆర్డర్ చేశాను. సో గ్రీన్ కలర్ లో మనకు ఎక్స్ ఫ్యాక్టర్ డిజైన్ అయితే వస్తుంది. సో కొంచెం మనం ఇట్లా లైటింగ్ దగ్గర పెట్టినప్పుడు ఎక్స్ షేప్ డిజైన్ అయితే కనపడుతుంది మనకు. అండ్ మీద చూసుకుంటే వర్టికల్ కెమెరా సెటప్ ఉంది. కింద ఇన్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే టాప్ సెంటర్ లో మనకు పంచువల్ కెమెరా ఉంది. బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా డిజైనింగ్ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇదంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్ తోనైతే వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఈ ఫ్రేమ్ ఇదంతా కూడా సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే మీరు మరీ ఎక్కువ బిల్డ్ క్వాలిటీని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో ఈ బడ్జెట్ మనకు రెడ్మీ కానీ రియల్మీ ఫోన్స్ వీటితో కంపేర్ చేస్తే సో బిల్డ్ క్వాలిటీ దగ్గర వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. సో కొంచెం మనకు లోపల బాడీకి అండ్ ఇంకా మీద ప్యానెల్కి అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో అండ్ ఇంకొకటి, యూట్యూబ్లో చాలామంది రివ్యూర్స్కి వచ్చిన ఫోన్స్లో కూడా సైడ్ ఫ్రేమ్ అండ్ ఇంకా డిస్ప్లే ఉంటుంది కదా, దాని మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కూడా వాళ్ళైతే రిపోర్ట్ చేశారు. అండ్ ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా లేనట్టు. సో చాలా వరకు డివైసెస్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ లేకుండానైతే వస్తున్నాయి. బట్ నాకు వచ్చిన డివైస్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వచ్చింది. సో డిస్ప్లేకి అండ్ ఇంకా సైడ్ ఫ్రేమ్కి అయితే ఎలాంటి గ్యాప్ అయితే లేదు, అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. బట్ కొన్ని డివైసెస్లో మాత్రం ఈ ఫిట్టింగ్ అండ్ ఇంకా ఈ గ్యాప్ ఇష్యూస్ అయితే ఉన్నట్టు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు అలా వస్తే మాత్రం సో వెంటనే మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే ఫ్లిప్కార్ట్కి, లేకపోతే మైక్రోమాక్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఇవ్వండి. సో రిప్లేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నాకు వచ్చిన డివైస్ మాత్రం బాగానే ఉంది. సో డిజైనింగ్ బాగుంది. బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకు సెంటర్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ కింద మనకు ఇన్ బ్రాండింగ్ ఉంది. సైడ్కి చూసుకుంటే రైట్ సైడ్లో మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఒక సపరేట్ కీ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే మనకు 3.5mm జాక్ ఉంది. ప్రైమరీ మైక్ టైప్ సి పోర్ట్ అండ్ అదేవిధంగా స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇది మనకు ఓన్లీ సింగిల్ స్పీకర్తోనైతే వస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే చాలా వరకు ఫోన్స్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్కిప్ చేస్తారు. బట్ దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 6.67 ఇంచ్ ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే ఉంది. సో డిస్ప్లే మనకు కొంచెం టాల్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్గా ఉన్నాయి. అండ్ టాప్ సెంటర్లో మనకు పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే క్వాలిటీ అయితే మనకు బాగుందని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో ఏవైతే ఫోన్స్ ఉంటాయో మనకు సిమిలర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ బూట్ అవగానే సో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మాత్రం మనకు క్లీన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు బ్లోట్వేర్ యాప్స్ అయితే ఏమీ కనబడవు. సో మనకు నీట్ అండ్ క్లీన్ అయితే ఉంటుంది. ఇది నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పొచ్చు. సో స్టాక్ ఆండ్రాయిడ్ లానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు వీళ్ళు. ఇక్కడ మీద మనం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ స్క్రీన్ రికార్డర్ ఉంది అండ్ సూపర్ స్క్రీన్ షాట్ అని ఉంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా మనకి ఇక్కడ
ఇంటెలిజెంట్ అసిస్టెంట్స్ అని అయితే ఉంది. ఇది మనకు స్టాక్ హ్యాండిల్ అయితే ఉండదు. సో దీంట్లో వీళ్ళైతే యాడ్ చేశారు. అండ్ కింద డ్యూరా స్పీడ్ అని చెప్పి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా స్టాక్ హ్యాండిల్ అయితే ఉండవు. సో ఇది నియర్ స్టాక్ హ్యాండిల్ చిన్న చిన్న ఆప్షన్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. బట్ బ్లోట్వేర్ యాప్స్ మాత్రం ఇవ్వలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకు ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ స్టోరేజ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 64 జీబీలో సో 55 జీబీ చేంజ్ అయితే వస్తుంది. ఇది మనము సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ చూసుకున్నట్లయితే దీంట్లో MediaTek Helio G85 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే. అండ్ ఇది 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్. సో నా యూసేజ్లో చూసుకుంటే మాత్రము సో హార్డ్వేర్ పవర్ఫుల్దే, కాకపోతే సాఫ్ట్వేర్ చూసుకుంటే మాత్రం సో చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు దీన్ని అయితే ఆప్టిమైజ్ అయితే చేసి కొన్ని అప్డేట్స్ అయితే రోల్ అవుట్ అయితే చేయాలి. సో మనం యాప్స్ మధ్యలో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ యాప్స్ని మినిమైజ్లో పెట్టుకుంటే సో యాప్స్ మధ్యలో షిఫ్ట్ అయ్యేటప్పుడు ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను. అండ్ ఇంకా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ స్క్రోల్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న జిట్టర్స్ని అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. సో మనకు మరి అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే అవుతున్నాయి. సో హార్డ్వేర్ చూసుకుంటే మనకు పవర్ఫుల్ హార్డ్వేర్ అనే చెప్పొచ్చు, కాకపోతే సాఫ్ట్వేర్లో మాత్రం చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని వీళ్ళు ఆప్టిమైజ్ చేసి అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తే మాత్రం మనకి ఇంకా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే మాత్రం మనకు రేర్ కెమెరా డీసెంట్ ఉంది. సో ఏదైతే మనకు ప్రైమరీ కెమెరాతో ఇమేజెస్ తీస్తున్నామో సో మనకు బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో ఏవైతే ఫోన్స్ ఉంటాయో సో వాటికి సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో మనకు డీటెయిల్స్ బాగా కనపడుతున్నాయి అండ్ కలర్స్ని కూడా బాగానే క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకుని మనం మాక్సిమం 1080pలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 720pలోనే వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో ఇది కూడా నాకు ఒక మైనస్ అనిపించింది, ఎందుకంటే చాలా వరకు ఫోన్స్లో మనం ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా 1080pలో వీడియోస్ని రికార్డ్ చేయడానికి అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకు ఓన్లీ 720pకే రిస్ట్రిక్ట్ అయితే చేస్తారు. ఇది కూడా నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. బట్ ఓవరాల్గా కెమెరాలో మనకి ఇమేజెస్ మాత్రం బాగానే క్యాప్చర్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో 5000 mAh బ్యాటరీ అంటే ఒక మంచి విషయం అనే చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకు బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 18 వాట్ది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో సెన్సర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, జైరోస్కోప్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉంది. సో అక్యురేట్గా ఉంది అండ్ ఫాస్ట్గా అన్లాక్ అయితే అవుతుంది. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే దీంట్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే లేదు. సో వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్ అయితే ఉంది. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో మనం వీడియోస్ని హెచ్డీలో స్ట్రీమ్ అయితే చేయడానికి ఉండదు. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనిపించింది. బట్ ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తే ఫిక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాట్ షూర్ ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తారో చేయరో. సో ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఇంట్లో మనకు సింగిల్ స్పీకరే ఉంది. సో స్పీకర్ క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉందని చెప్పొచ్చు, లౌడ్గానే ఉంది. సో ఒకసారి నేను ఒక మ్యూజిక్ని అయితే పెట్టి చూపిస్తాను. Yeah, the girls impolite in the club every night. That's how it goes when you Hollywood perfect. అండ్ కెమెరా యూఏలో చూసుకుంటే చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫ్రంట్ కెమెరా నుండి బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే నార్మల్ మోడ్ నుండి పోర్ట్రేట్కి వెళ్ళేటప్పుడు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది కూడా నాకు కొంచెం అప్డేట్లో ఫిక్స్ అయితే చేయాలి. అండ్ చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే మల్టిపుల్ ఫింగర్స్ టచ్ని రిజిస్టర్ చేస్తుందా అని చెప్పేసి. సో మనం నార్మల్గా చూసుకుంటే మాత్రం ఓన్లీ 2 ఫింగర్స్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో మోర్ దెన్ 2 ఫింగర్స్ టచ్ని అయితే యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు మోర్ దెన్ 2 ఫింగర్స్ అయితే యూజ్ చేస్తాము. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. బట్ మీరు మోర్ దెన్ 2 ఫింగర్స్ రిజిస్టర్ చేయాలంటే మాత్రం సెట్టింగ్స్లో ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ అని ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. అక్కడ 3 ఫింగర్ స్క్రీన్ షాట్ అండ్ ఇంకా 3 ఫింగర్స్ స్కిడ్ స్టార్ట్ స్ప్లిట్ అని ఉంది కదా, ఈ 2 ఆప్షన్స్ని డిసేబుల్ చేయండి. సో ఈ 2 ఆప్షన్స్ని డిసేబుల్ చేస్తే మనకు మోర్ దెన్ 2 ఫింగర్స్ని టచ్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో మన గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. సో ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. సో మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళైతే మీకు మోర్ దెన్ 2 ఫింగర్స్తో మీరు టచ్ యూజ్ చేస్తా అంటే మాత్రం మీరైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్లో ఆ 2 ఆప్షన్స్ అయితే డిసేబుల్ చేయండి. సో గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. సో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ప్రైస్ పరంగా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కాకపోతే నేను యూజ్ చేస్తుంటే మాత్రం నాకైతే చిన్న చిన్న ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేశాను. మరి అంత మేజర్ ఇష్యూస్ అయితే కావు, కాకపోతే ఇవి సాఫ్ట్వేర్ త్రూ అయితే అప్డేట్స్లో వీళ్ళైతే ఫిక్స్ అయితే చేయాలి. సో ఫిక్స్ చేస్తే మనకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో మన కెమెరాలో కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనము మల్టిపుల్ యాప్స్ మధ్యలో షిఫ్ట్ అయ్యేటప్పుడు ల్యాగ్ అవుతుంది అండ్ స్క్రోల్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న జిట్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే వీళ్ళు ఫిక్స్ అయితే చేయాలి. సో ఫిక్స్ చేస్తే మాత్రం ఇది మనకు బెటర్ ఆప్షన్ అనే చెప్పవచ్చు.